గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓఈఎక్స్ అప్లికేషన్లో లాంగ్ టెస్ట్ నెట్ ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నేను ఆల్మోస్ట్ 4 రోజులు కష్టపడి ఈ టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేశానండి. దానికి రీజన్ ఏంటి అంటే, నేను అన్ని మిషన్స్ కంప్లీట్ చేసినా కానీ నాకు రావాల్సినటువంటి యూఎస్డిటీ అనేది 3.5 రోజుల తర్వాత వచ్చింది. అందుకని చెప్పేసి చాలా లేట్గా నేను ఈ వీడియో అనేదాన్ని పోస్ట్ చేస్తున్నానండి. సో వీడియోలో కొద్దిగా ముందెళ్ళిన తర్వాత మీకేం అక్కడ తెలుస్తుంది అని అంటే, నేను 5 టెస్ట్ నెట్లే 5 మిషన్లలో పార్టిసిపేట్ చేసినట్టే స్టార్టింగ్లో ఉంటుంది, కానీ నేను 6 మిషన్స్ అనేవి కంప్లీట్ చేశానండి. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ అనేది రికార్డ్ చేస్తున్నా. అందుకని చెప్పేసి మీకేంటి అంటే, వీడియో కొంచెం ముందుకెళ్ళగానే 5 మిషన్సే నేను పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది, కానీ మీరు వీడియో చివరి వరకు చూడండి. చూస్తే మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిషన్ సి ఏదైతే ఉందో దాన్ని కూడా నేను పెర్ఫామ్ చేశాను. సో అది కూడా మీరు ఇదే వీడియోలో చూసి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ ఓఈఎక్స్ అప్లికేషన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేసి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇచ్చుంటాను. దాంతోపాటు ఈ టెస్ట్ నెట్ మిషన్స్లో క్విజ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ క్విజ్లో ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ఆ క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇంకొక వీడియోలో అటాచ్ చేసి ఉంచుతాను, ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో. సో ఆ 2 వీడియోస్ సహాయంతో మీరు ఇక్కడ ఉన్నటువంటి 6 మిషన్స్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోలో ఎండింగ్లో మీరు మిషన్ కొత్త మిషన్ వచ్చింది కదండి, మిషన్ సి, దాన్ని కంప్లీట్ చేసుకోవాలంటే కోర్ కాయిన్స్ అనేవి ఈ ఓఈఎక్స్ అప్లికేషన్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. అందుకే వీడియో యొక్క లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఈ వీడియో ఎలా ఉంటుందంటే జనరల్ డిస్కషన్, నేను మీతో మాట్లాడుతూ చేస్తున్నట్టు ఉంటుంది, కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఓపిక చేసుకొని చూడండి. మీరు కూడా టెస్ట్ నెట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ నెట్ అనేది చేయడానికి ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి మిషన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మిషన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం 5 మిషన్స్ అనేవి చూపిస్తుంది. ఒకటి మిషన్ ఈ అనేసి, తర్వాత మిషన్ ఎక్స్, మిషన్ టీ, దాని తర్వాత ఇక్కడ ఇంకొక 2 మిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ చేద్దాం. సో కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ మిషన్ ఈ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అడుగుతుందండి. ఒకటి సతోషి యాప్ ఈమెయిల్, అంటే మీరు సతోషి అప్లికేషన్లో ఏ మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయ్యారో అది ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత ఇక్కడ కంట్రీ ఆర్ రీజన్ అనేసి ఇండోనేషియా చూపిస్తుంది, దాని మీద టచ్ చేసి దాన్ని ఇండియాగా మార్చుకోవాలి. సో ఇక్కడ నేను ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటంటే మన మెయిల్ ఐడి అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ. దాంతోపాటు మన ఇండియా అనే రీజియన్ వచ్చేసింది. దాని కింద చూడండి, మనం ఓఈఎక్స్ టోకెన్స్ ఇన్ని రోజులు సతోషి అప్లికేషన్లో ఎన్నైతే ఎర్న్ చేశామో ఆ టోకెన్స్ నంబర్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో దీంతో మన మిషన్ ఈ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ మిషన్లోకి పార్టిసిపేట్ చేయడానికి నేను బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నానండి. బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మిషన్ ఏంటి అంటే, ఈ 2 ఆప్షన్లో ఉన్నటువంటి మిషన్ ఎక్స్ అనమాట. ఆ మిషన్ ఎక్స్ అంటే ఏంటి అంటే, ట్విట్టర్లో మనం లింక్ చేయడము, దాని తర్వాత పోస్ట్ చేయడము. సో దానికోసం నేను ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతుందండి, ట్విట్టర్ యొక్క యూజర్ నేమ్, ఎక్స్ యొక్క యూజర్ నేమ్ ఎంట్రీ చేయమనేసి. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్లో ఉన్నటువంటి నా యూజర్ నేమ్ని నేను తెలుసుకోవడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు కార్నర్లో కేఎన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి,
నా యూజర్ నేమ్ అనేది ఇక్కడ చూయించేస్తుంది @karanpudi k36859 అనేసి. సో దీన్ని నేను తీసుకెళ్ళేసి ఏది ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి @తో ఉన్నటువంటి దీన్ని మాత్రం నేను తీసుకెళ్ళేసి అక్కడ మన OEX అప్లికేషన్లో పేస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు మళ్ళీ నేను మన OEX అప్లికేషన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశాను. యూజర్ నేమ్ దగ్గర కింద @ ఆన్ చేసి తర్వాత నా యూజర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నానండి. అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ నెక్స్ట్ స్టెప్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ అనేది చూపించేస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఈ డౌన్ సైడ్లో ఉన్నటువంటి ఏ మెసేజ్ అయితే ఉందో దాన్ని కాపీ చేసి వెళ్ళి ట్విట్టర్కి వెళ్ళేసి దాన్ని పోస్ట్ చేసి దాన్ని తీసుకొని వచ్చేసి ఆ పోస్ట్ యొక్క లింక్ని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ఈ కింద బాక్స్లో ఉండేది ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేయాలి. కాపీ చేయడానికి ఏం లేదంటే సింపుల్గా ఆ బాక్స్ మీద మనం టచ్ చేయాలి. సో ఇలా టచ్ చేసిన తర్వాత టెక్స్ట్ కాపీడ్ అనేసి పైన చూపిస్తుంది చూడండి క్లియర్గా. సో ఇప్పుడు మనం మన ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను నా ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ని పోస్ట్ చేయడానికి ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది చూడండి స్క్రీన్ మీద, దాన్ని నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ అయినటువంటి పోస్ట్ అని ఉంది చూడండి. ఈ పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పోజ్ ఒకటి ఓపెన్ అయిందండి పేజ్ పోస్ట్ చేయడానికి. సో నేను అక్కడ కాపీ చేసినటువంటిది ఏదైతే ఉందో మ్యాటర్ ఇక్కడ వచ్చింది. నేను దాన్ని టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పోస్ట్ అయింది. పోస్ట్ అయిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిన తర్వాత కుడివైపు కార్నర్లో ఉన్నటువంటి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అది పోస్ట్ అయిందండి. సో పోస్ట్ అయిన తర్వాత మన పోస్ట్ ఇక్కడ క్లియర్గా స్టార్టింగ్లో పైన చూపిస్తుంది. సో ఇలా ఎవరికైనా చూపించలేదనుకోండి, అది చూడడానికి మళ్ళీ మీరేం చేయాలి అంటే ఇక్కడ మీ యూజర్ నేమ్ ఎక్కడైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయాలి. ఎడంవైపు పైన కార్నర్లో క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను రీసెంట్గా చేసినటువంటి పోస్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ 33 సెకండ్స్ బ్యాక్ నేను పోస్ట్ చేశాను. సో దీన్ని ఇప్పుడు నేను కాపీ చేయాలన్నమాట. కాపీ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, షేర్ అనే సింబల్. ఆ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయి చూడండి, కాపీ లింక్ అనేసి దాని మీద నేను టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది. ఇప్పుడు ఇదే లింక్ను తీసుకెళ్ళేసి నేను OEX అప్లికేషన్లో పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు OEX అప్లికేషన్ మళ్ళీ ఓపెన్ చేశానండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో పోస్టెడ్ ఎక్స్ స్టేటస్ అని దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ చేశానండి. సో పేస్ట్ చేశాను కదా, ఈ కింద చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ చెక్ స్టేటస్ ఆప్షన్ మీద ఇప్పుడు నేను క్లిక్ చేయబోతున్నాను. సో చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా నా యూజర్ నేమ్ ఏంటి ట్విట్టర్ది వచ్చేసింది. దాని తర్వాత OpenX అంతా కనెక్ట్ అయినట్టు వచ్చింది. అన్నీ ఇక్కడ మనకు ఈ గ్రీన్ కలర్ సింబల్లో అన్నీ రావాలండి. సో అవన్నీ వస్తేనే మనం ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. సో ఇలా గ్రీన్గా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద ఫినిష్ మిషన్ అని ఉంది కదా, ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఫినిష్ మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాని యొక్క స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం ఏ యూజర్ నేమ్ తోటి మిషన్ అనే దాన్ని కంప్లీట్ చేసామనేసి మన స్టేటస్ అనేది సక్సెస్ అయితే ఈ పోస్ట్ నంబర్ అనుకుంటా అది కూడా వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా పైన, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు టోటల్గా మనము 2 మిషన్స్ కంప్లీట్ చేసేసినట్టుండే. ఒకటి కంప్లీట్ చేసాము, X ఒకటి కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోతున్నది ఏంటంటే మిషన్ టీ అంటే టెలిగ్రామ్ అనమాట. సో దానికోసం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మిషన్ టీ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేయబోతున్నాను. సో ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్ మీరు మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లో
@AGX_bot అని టైప్ చేయండి అని చెప్పారు. సో అది టైప్ చేసిన తర్వాత వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఏదైతే టెక్స్ట్ మెసేజ్ ఉందో దాన్ని అక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేస్తే మన ఈ మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే మన టెలిగ్రామ్ అనే దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా పైన, అది టచ్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ @AGAEX_bot అనే దాన్ని టైప్ చేశానండి. టైప్ చేస్తే ఇక్కడ మనకు సెర్చ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో సెర్చ్ రిజల్ట్స్లో ఇలా వచ్చాయి 3. సో నేను ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద నేను వీటిలలో ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. అక్కడ 6,84,469 మెంబర్స్ ఇలా చూపిస్తుంది. మేబీ ఇదే అనుకుంటాను మనకు, ఎందుకంటే ఓఈఎక్స్ సింబల్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈ సెర్చ్లో ఈ సెకండ్ ఆప్షన్ అనమాట. ఈ సింబల్ మీరు గుర్తుపెట్టుకోండి, దాని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇక్కడ మనకి కింద జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏమొచ్చింది అంటే యూ జాయిన్డ్ దిస్ గ్రూప్ అని వచ్చింది, కానీ సెండింగ్ మెసేజెస్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ గ్రూప్ అని వచ్చింది. సో అంటే ఇది కాకుండా మనం వేరే దాన్ని ట్రై చేయాలన్నమాట. సో మళ్ళీ బ్యాక్ కొడుతున్నాను. బ్యాక్ కొట్టిన తర్వాత మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత సో ఇదివరకు ఏదైతే నేను టైప్ చేశానో సేమ్ అదే మళ్ళీ టైప్ చేశానండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా @AGAEX_bot అని, దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ టైప్ చేయమనేసి అడుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే మళ్ళీ ఓఈఎక్స్ అప్లికేషన్కి వెళ్ళేసి అక్కడ కాపీ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఓఈఎక్స్ అప్లికేషన్కి వచ్చాను. ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి, కమాండ్ కాపీడ్ అని పడ్డది. తర్వాత మళ్ళీ ఇప్పుడు టెలిగ్రామ్ బాట్కి వచ్చాను. ఇక్కడ మెసేజ్ ఆప్షన్లో టచ్ చేశాను అనమాట, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అన్నోన్ కమాండ్ అని వచ్చింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెసేజ్ అనేది డైరెక్ట్ సెండ్ చేయకూడదు, స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చేయమన్నారు. సో ఇక్కడ నేను స్టార్ట్ కొట్టాను. స్టార్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ కింద మెనూ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఫైనల్గా ఈ మిషన్ అనేది కంప్లీట్ అయ్యేలా ఉంది. ఇక్కడ మనకు సెర్చ్ చేస్తే 3 ఆప్షన్స్ వచ్చాయి కదండి. ఆ 3 ఆప్షన్స్లో మీరు ఏదన్నా ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఇలా ఎవరికైతే చూపిస్తుందో వాట్ కెన్ దిస్ బాట్ డూ అనేసి, దీంట్లో మీరేం చేయాలి అని అంటే స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్గా స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేసేసి అక్కడ నుంచి కాపీ చేసి తీసుకొచ్చినటువంటి దాన్ని పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హలో కృష్ణ యూ హ్యావ్ బైండెడ్ ది అడ్రస్ అనేసి ఇక్కడ క్లియర్గా చూపించింది అనమాట. అంటే నా ఓఈఎక్స్ అడ్రస్ అనేది ఇక్కడ బైండ్ అయిపోయింది, అంటే ఈ మిషన్ కూడా మనకు కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి నేను ఓఈఎక్స్ అప్లికేషన్లోకి వెళ్తున్నాను. సో అలా రావడం ద్వారా మనకు మన మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టండి. ఇప్పుడు నేను అప్లికేషన్లోకి మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి మిషన్ టీ ఉంది కదా, దాన్ని బ్యాక్ చేశాను అనమాట. సో మిషన్ టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మిషన్ జెడ్ అనమాట. సో మిషన్ జెడ్ కంప్లీట్ చేసిన తర్వాతే మనం మిషన్ ఎల్కి వెళ్ళాలి. సో ఈ మిషన్ జెడ్లో మనకు క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సో ఆ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్లు ఏమన్నా డౌట్ ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అన్ని క్విజ్కి సంబంధించినటువంటి ఆన్సర్లు అనేవి వేరే వీడియోలో నేను ఇదివరకు చేసి పేస్ట్ చేశానమాట. ఆ వీడియో అనేది ఈ వీడియో యొక్క లింకులో ఉంటుంది డిస్క్రిప్షన్లో. మీరు దాని మీద క్లిక్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు పేపర్ మీద రాసుకుంటారా, లేకపోతే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేస్తే ఆన్సర్లు అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ ఆన్సర్లను మీరు చూస్తూ ఈ మిషన్ జెడ్ అనే దాన్ని కంప్లీట్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ మిషన్ జెడ్లో పార్టిసిపేట్ చేయడానికి మొదటగా ఇక్కడ మిషన్ జెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ మనకి స్టార్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ డావో అనేసి, దానికి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి, డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అని. సో దానికోసం నేను ఇక్కడ ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి, గ్రీన్ మార్క్ వచ్చింది. దాని తర్వాత వాట్ ఈజ్ గ్యాస్ అని సెకండ్ క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సర్ సెకండ్ అండి, ఏ మెకానిజం విత్ ఇన్ ది ఇథీరియం యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ది ప్రైస్ ఆఫ్ ది ఆపరేషన్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బి అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను అనమాట, అది కూడా గ్రీన్ కలర్లోకి వచ్చింది. దాని తర్వాత హూ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది బ్లాక్ చైన్ అని అడిగారు. సో దీంట్లో మనకేంటి అంటే ఆప్షన్ అనేది సి అనమాట, ఎవ్రీ వన్ కెన్. అందుకని చెప్పేసి నేను సి మీద క్లిక్ చేశాను, అది కూడా గ్రీన్ కలర్లో వచ్చేసింది. తర్వాత విచ్ యూజర్ యాక్షన్స్ కుడ్ పొటెన్షియల్లీ ఎఫెక్ట్ ది ప్రైస్ ఆఫ్ ఏ కాయిన్, అంటే యూజర్ యొక్క ఏ యాక్షన్స్ అనేవి కాయిన్ యొక్క ప్రైస్ని చేంజ్ చేస్తాయి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే లార్జ్ స్కేల్ బయింగ్, తర్వాత మొత్తము 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. 4వ ఆప్షన్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఆ ఆన్సర్ మీద మీరు క్లిక్ చేయండి, ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది దీనికి ఆన్సర్ అనమాట. సో ఆ క్వశ్చన్ కూడా అయిపోయింది. దాని తర్వాత హౌ షుడ్ ఏ కమ్యూనిటీ అప్హోల్డ్ కామన్ ఇంట్రెస్ట్స్ అని క్వశ్చన్ అడిగారనమాట. సో దీనికి ఆప్షన్ నేను ఏ అనుకుంటున్నానండి, ఓట్ టుగెదర్ అండ్ షేర్ డెసిషన్ మేకింగ్ పవర్ అనేసి. దాని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను, చూద్దాం. సో అది కూడా కరెక్ట్ అయిందండి. కరెక్ట్ అయిన తర్వాత చూడండి అన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి. గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నాకు మెసేజ్ చేయండి, నేను ఇమీడియట్గా మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పంపిస్తాను. నా దగ్గర టోటల్ 28 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో సబ్మిట్ కొట్టానండి. సబ్మిట్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా పాస్డ్ అని పడింది. సో ఇక్కడ నాకు పైన వాళ్ళ కన్ఫర్మ్ చేశారండి, మీరు కేవైసీ టెస్ట్ అనేది క్వాలిఫై అయిపోయారు, మీకు 10 లాంగ్ యూఎస్డిటీ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేశాము, మీరు నెక్స్ట్ మిషన్కి ఎలిజిబుల్ అనేసి పంపించారు. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మిషన్ జెడ్ ఉంది కదా, దాన్ని బ్యాక్ చేస్తున్నాను. బ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ మిగిలినటువంటి మిషన్ ఏదైతే ఉందో మిషన్ ఎల్ అనమాట ఇది. సో దీని మీద నేను టచ్ చేస్తున్నాను. సో ఫైనల్గా 3.5 రోజు తర్వాత నాకు యూఎస్డిటీ అనేవి ఇక్కడ వచ్చాయండి. చూడండి అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం మిగిలినటువంటి స్టెప్ ఏదైతే ఉందో మిషన్ ఎల్, దాన్ని కంప్లీట్ చేద్దాము. దాన్ని కంప్లీట్ చేయాలి అని అంటే మనకు 10 యూఎస్డిటీ కావాలన్నమాట. సో నేను 3.5 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈరోజు వచ్చాయి. అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకున్నానండి. ఇప్పుడు మిషన్లోకి వెళ్ళిపోవడానికి కింద మిషన్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే మిషన్స్ అన్నీ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశానండి. ఈ మిషన్ C1 ఉంది కదా, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కంప్లీట్ చేయడానికి కోర్ కాయిన్స్ అనేవి కావాలండి. సో అది నెక్స్ట్ స్టెప్లో చేద్దాము. ఈ మిషన్ ఎల్ ఉంది కదా, ఇప్పుడు నేను కంప్లీట్ చేయకుండా ఏదైతే పెండింగ్లో ఉందో అది, ఈ మిషన్ ఎల్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో మిషన్ ఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి యూఎస్డిటీ 10 అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ మిషన్ని స్టార్ట్ చేయవచ్చు. సో మిషన్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ చూడండి క్లియర్గా యూఎస్డిటీ అనేది 10 ఉన్నాయండి. సో ఈ 10 యూఎస్డిటీని ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక యూఎస్డిటీని దాంట్లో ఉంచేసి రిమైనింగ్ 9 యూఎస్డిటీస్ని యూజ్ చేసి ఓఈఎక్స్ కాయిన్ ఒకటి బై చేయాలి, ఏజీఐ కాయిన్ అట్లీస్ట్ ఒకటి బై చేయాలండి. ఇదే సింపుల్ ప్రాసెస్. సో ఇది చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ 10 యూఎస్డిటీ ఉన్నాయి. 10 యూఎస్డిటీలో నుంచి కొంత యూఎస్డిటీని యూజ్ చేసి ఓఈఎక్స్ బై చేయాలి, మిగిలిన యూఎస్డిటీ తోటి ఏజీఐ బై చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలి, ఫస్ట్ ఓఈఎక్స్ ఉంది కదా ఇక్కడ రెండో ఆప్షను, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి స్వాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన యూఎస్డిటీ చూపిస్తుంది, కింద ఓఈఎక్స్ చూపిస్తుంది.
సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే దరిదాపు 8 యుఎస్డిటీ ఈక్వల్ టు 1 ఓఈఎక్స్ ఉంది అని అనుకోండి. సో నేను ఇక్కడ 8 టైప్ చేశాను. టైప్ చేస్తే కింద ఏమొచ్చింది అంటే 0.8937 వచ్చింది. మనకు కావాల్సింది ఇక్కడ 1 కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, దాని పక్కన 8.2గా మార్చాను. 2గా మారిస్తే 0.9160 అయింది. సో దాన్ని 8.3గా మారుస్తాను, చూద్దాం. సో 8.3గా మారిస్తే 92 అయింది. 8.5గా మారుస్తున్నా. 8.5గా మారిస్తే 0.94 అయింది. 8.7గా మారుస్తున్నా. సో ఇప్పుడు 8.8. చూడండి, ఇక్కడ నేను 8.96 పెడితే ఇక్కడ నాకు ఒక ఓఈఎక్స్ కాయిన్ అనేది వస్తుందండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక ఓఈఎక్స్ కాయిన్ అనేది వచ్చింది. సో ఇలా చేయడం వల్ల అక్కడ ఎంత మిగులుతుంది అంటే ఒక్క యూఎస్డిటీనే మిగులుతుంది అనమాట. ఆ ఒక్క యూఎస్డిటీ తోటి ఏజీఐ కాయిన్ కొంటే అక్కడ ఉండేటటువంటి మళ్ళీ యూఎస్డిటీ అనేది ఒకటి కంటే తగ్గిపోతుంది. కానీ స్టిల్ ట్రై చేద్దాం. మనం ఇప్పుడు చేసేది ఎక్స్పెరిమెంటే కాబట్టి ఎన్నిసార్లు అయినా ఇది స్వాప్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను స్వాప్ అనేదాన్ని ట్రై చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అంటే మెయిన్ స్క్రీన్ మీద ఓఈఎక్స్ ప్రైస్ ఎంత ఉంది అనేది చూడండి. చూసి 0.8 కంటే తక్కువ ఉంటే అంటే 1 ఓఈఎక్స్ ఈక్వల్ టు 0.8 ఉంటే 0.8 కానీ 0.8 కంటే తక్కువ కానీ ఉంటే ఈ స్టెప్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు స్వాప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. స్వాప్ అనేది కంప్లీట్ అయిపోయి ఇక్కడ మనకు ఓఈఎక్స్ కాయిన్ అనేది 1.0007 వచ్చేసిందండి. సో దాని తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏజీఐఎక్స్ని కొనాలి. ఏజీఐఎక్స్ని కొనడానికి పైన మళ్ళీ బ్యాక్ సింబల్ ఉంది కదా, ఈ బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏజీఐ కాయిన్ మనం బై చేయాలి కాబట్టి, స్వాప్ చేయాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్వాప్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఓఈఎక్స్ టోకెన్ అనేది చూపిస్తుంది. సో దీన్ని ఏజీఐ టోకెన్గా మార్చుకోవాలి. ఎందుకంటే మనం యూఎస్డిటీని ఏజీఐలోకి మారుస్తున్నాం. ఇక్కడ ఓఈఎక్స్ ఉంది, ఓఈఎక్స్లోకి ఆల్రెడీ మనం కన్వర్ట్ చేసాము. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏజీఐ కాబట్టి ఈ ఓఈఎక్స్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నాను అనమాట. సో టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏజీఐ వచ్చింది. ఇక్కడ దీని మీద నేను ప్రెస్ చేస్తున్నాను అనమాట, సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు పైన యూఎస్డిటీ బ్యాలెన్స్ అనేది 1 ఉందన్నమాట. ఇప్పుడు ఏజీఐ నేను కొనాలి అని అంటే ఇక్కడ నేనేం చేస్తాను అంటే పైన 1 అని టైప్ చేస్తాను. సో 1 అని టైప్ చేస్తే ఇక్కడ నాకు వచ్చింది 3.3636 ఏజీఐ వచ్చాయి. కానీ నాకు కావాల్సింది ఎంత, కేవలం 1 కాయిన్ మాత్రమే కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 0.5గా మారుస్తాను. ఎన్ని వస్తాయో చూద్దాం. అప్పుడు కూడా 1.68 వచ్చాయి. అంతకంటే తక్కువ కావాలి మనకి. సో 0.3గా మారుస్తున్నా. 0.3గా మారిస్తే ఇక్కడ నాకు ఎన్ని వచ్చాయంటే 1.0089 వచ్చాయి. సో 0.2గా మారి చూస్తాం ఇంకొకసారి. సో 0.2గా మారిస్తే తక్కువ వచ్చాయి. 0.3గా మారుస్తున్నా. 0.3గా మారిస్తే 1.008 వచ్చాయి. ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో స్వాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి బ్యాలెన్స్ అనేది 1.0086 అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ చేస్తున్నా. ఇంకొకసారి బ్యాక్ కొట్టిన తర్వాత ఇంకొకసారి బ్యాక్ చేస్తున్నా. చార్ట్ అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు.
సో మళ్ళీ మిషన్ ఎల్ఏ క్లిక్ చేశానండి, వచ్చాను. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఓఈఎక్స్ అనేది 1.00007 ఉంది, ఏజీఐ అనేది 1.0086 ఉంది. కానీ ఈ యుఎస్డిటి అనేది 0.73 ఉంది, 1 లేదు. సో అందరు యూట్యూబర్స్ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఈ కాయిన్ కూడా ఈక్వల్గా 111 అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. మనకి ఇక్కడ యుఎస్డిటి అనేది కొద్దిగా తగ్గిందనమాట. సో స్టిల్ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూస్తాను. ఇది వర్కౌట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ మనం ట్రై చేద్దాం. చూడండి మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలామంది చెప్పినట్టు యుఎస్డిటి 1, ఓఈఎక్స్ 1, ఏజీఐ 1. సో ఇలా ఉండాలి అనేసి రూల్ ఏం లేదు. సో మూడిట్లో మనకు సమ్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఉంటే చాలన్నమాట. ఇలా ఉన్నా కూడా మన మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వేరే యూట్యూబ్ వీడియోస్లో చెప్పినట్టు యుఎస్డిటి, ఓఈఎక్స్, ఏజీఐ ఖచ్చితంగా ఒక కాయిన్ ఉండాలన్న రూల్ ఏం లేదు, ఎంతో కొంత ఉంటే చాలన్నమాట. సో ఇక్కడ చూడండి 10 యుఎస్డిటిని నేను ఏం చేశాను, 1.0007 పెట్టి ఓఈఎక్స్ కొన్నా. తర్వాత 1 యుఎస్డిటి సమ్ 0.3 యుఎస్డిటి పెట్టి 1.0086 ఏజీఐ కొన్నాను అనమాట. ఈ యుఎస్డిటి పైన ఏదైతే ఉందో అది 1 లేకపోయినా 0.7 ఉన్నా కానీ మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ట్రై చేయండి. కంప్లీట్ అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా 1 ఉండాలి అనేసి చాలామంది అన్నారు, కానీ నాకు కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే ఓఈఎక్స్ ప్రైస్ అనేది చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇంకొకసారి. సో ఈ ఓఈఎక్స్ ప్రైస్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ $8.9251 అని ఉంది కదా, ఇది 8 కంటే తగ్గినప్పుడు ట్రై చేయండి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే ప్రతి కాయిన్ కూడా $11 అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట, 10 యుఎస్డిటి యూజ్ చేస్తే. సో 8 కంటే పెరిగింది అనుకోండి, అప్పుడు మనకు అన్నిట్లో కూడా 11 అనేది చూపించదు. అంతేనండి, సింపుల్ ఈ ప్రాసెస్ అంతా. సో ఇంకా దీంట్లో ఇంకా మిగిలిన మిషన్ ఏంటి అని అంటే మిషన్ సి అనమాట మిగిలింది. సో ఈ మిషన్ సిని కూడా ఇప్పుడే కంప్లీట్ చేద్దాము. సో మిషన్ సి మీద క్లిక్ చేస్తున్నా. మిషన్ సి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే కోర్ ఉందండి, కోర్ కాయిన్. ఈ కోర్ కాయిన్ని ఇక్కడ లేదు, కోర్ కాయిన్ని మనం కోమ్ కాయిన్గా కన్వర్ట్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే మన బైబిట్ అప్లికేషన్ కానీ లేకపోతే ఎనీ వ్యాలెట్స్లో కానీ మన దగ్గర కోర్ కాయిన్స్ అనేవి ఉంటే ఆ కోర్ కాయిన్స్ని మన అప్లికేషన్కి, ఇక్కడ ఉండే అప్లికేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని మనము ఆ కోర్ కాయిన్ని కోమ్ కాయిన్గా స్వాప్ చేసుకోవాలన్నమాట. చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర మన వ్యాలెట్కి ఈ కోర్ కాయిన్ అనే దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే బ్యాక్ చేస్తున్నా, అసెట్స్ మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఓఈఎక్స్ లాంగ్ టెస్ట్ నెట్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కోర్ మెయిన్ నెట్ అని వచ్చింది చూడండి. ఆ కోర్ మెయిన్ నెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్ ఉంది చూడండి, ఈ కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక అడ్రస్ అనేది వచ్చిందండి. ఈ అడ్రస్ని తీసుకెళ్ళేసి మన బైబిట్ అప్లికేషన్ కానీ లేకపోతే ఎక్కడైతే మన దగ్గర కోర్ కాయిన్స్ ఉన్నాయో దాంట్లో పేస్ట్ చేసి ఈ అకౌంట్కి కోర్ కాయిన్స్ని అట్లీస్ట్ మినిమం 2 కోర్ కాయిన్స్ అయినా మనకు కావాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము. సో నేనైతే ఒక 5 కోర్ కాయిన్స్ అనేదాన్ని నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మేబీ ఫ్యూచర్లో ఏదన్నా అవసరం అవుద్దేమో అనుకున్నట్టు. సో ఆ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది చేద్దాం. ఇప్పుడు నేను బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కోర్ అని చూపిస్తుంది. ఒకవేళ కోర్ అనేది మీకు చూపించకపోతే ఇక్కడ టచ్ చేసేసి ఆ కోర్ అనే పేరు మీద ఇక్కడ సెర్చ్ బార్లో కోర్ అని టైప్ చేయండి. కోర్ అని టైప్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఈ కింద బై అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్ అనేది ఎంత ప్రైస్ ఉంది అనేది మనకు చూపిస్తుంది 2.02. సో ఇప్పుడు నాకు 5 కోర్ కాయిన్స్ కావాలన్నమాట. సో 5 కోర్ కాయిన్స్ కావాలంటే సంథింగ్ 10 USDT కంటే ఎక్కువ మనము యూజ్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తానంటే USDT పక్కన ఒక 12 అని టైప్ చేశాను అనమాట. 12 USDT టైప్ చేసిన తర్వాత చూడండి నాకు 5.91 కోర్ కాయిన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ బై కోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత బయింగ్ అనేది అవుతుంది. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ బై కోర్ అని పడింది చూడండి. సో ఆ బై కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో బై కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది బయింగ్ అనేది అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము బై చేసాము కోర్ని. ఆ కోర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే అసెట్స్లో ఉంటుంది. సో అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు నేను కొన్నటువంటి కోర్ ఏదైతే ఉందో అది యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుందండి. సో మనం ఇక్కడ నుంచి మన అప్లికేషన్కి OEX పంపించుకోవాలంటే యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నటువంటి కోర్ని ఏం చేయాలి అంటే ఫండింగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ పైన ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే పైన ఫండింగ్ అకౌంట్ ఉంది, కింద యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది. మనకు కాయిన్స్ అనేవి యూనిఫైడ్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా పైకి మార్చుకోవాలి. ఆ పైకి మార్చుకోవాలంటే ఏం చేయాలి అంటే మధ్యలో ఉన్నటువంటి సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ మధ్యలో ఉన్న సింబల్ మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తున్నానండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ USDT ఉంది కదా, దాన్ని కోర్గా మార్చుకుంటానండి. సో దాని మీద టచ్ చేసి ఇక్కడ కోర్గా మార్చుకున్నానండి. కోర్గా మార్చుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తాను అంటే నేను కొన్న కోర్ ఎంతైతే ఉందో నేను $12 కొన్నానండి కోరు. సో నేను ఆ $12 వర్త్ కోర్ని నేను పంపించుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మ్యాక్సిమం కోర్ ఎంతైతే ఉందో అంతా నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా కాదు మీ దగ్గర కోర్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీరు 5 కోర్ అనేదాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఈ బాక్స్లో 5 అని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అని పడిందండి. సో ఇప్పుడు మనకు కాయిన్స్ అనేవి కోర్ కాయిన్స్ అనేవి ఈ యూనిఫైడ్ అకౌంట్ నుంచి ఫండింగ్ అకౌంట్లోకి వచ్చేసాయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోగలం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కోర్ అని ఉంది చూడండి, దాని మీద నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ దగ్గర అక్కడ పేస్ట్ చేసేసాను కోర్ రిసీవింగ్ అడ్రస్. దీని కింద నెట్వర్క్ కోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చిందండి. దానిపైన ఇక్కడ అమౌంట్ అని ఉంది కదండి, సో ఈ అమౌంట్ దగ్గర మ్యాక్సిమం అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో నేను అక్కడ క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర కోర్ అనేది 5.999 ఉంది. సో అది చూపించింది. దాని తర్వాత ఇక్కడ చూడండి కింద విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ విత్డ్రా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని అడుగుతుందండి, ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. అక్కడ మనకు మన మెయిల్ ఐడికి ఒక OTP అనేది వస్తుంది. ఇక్కడ గెట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడికి వచ్చిన OTP అనేదాన్ని ఇక్కడ ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత గూగుల్ అథెంటికేటర్కి ఒక పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది OTP, దాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో మనకేం జరిగింది అంటే OTPs అన్నీ సబ్మిట్ అయిపోయి విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని పడిందండి. విత్డ్రాల్ అప్లికేషన్ సబ్మిటెడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన OEX అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ కోడ్ రిసీవ్ చేసుకున్నామో లేదని చెక్ చేసుకోవాలి. బైబిట్ అప్లికేషన్స్ నుంచి 5.9 కోర్ అనేదాన్ని నేను ఈ OEX అప్లికేషన్కి విత్డ్రా పెట్టానండి. విత్డ్రా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. OEX ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో పైన లాంగ్ USDT అని ఉంది చూడండి,
దాన్ని క్లిక్ చేసి మెయిన్ నెట్గా మార్చుకుంటున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మధ్యలో కోర్ మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏదైతే 5.999 కోర్ అనే దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశానో బైబిట్ ద్వారా అవి ఇక్కడికి వచ్చాయండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన లాస్ట్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కింద మిషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మిషన్ సి అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ట్రాన్స్ఫర్ చేసినటువంటి కోర్ అనేది కూడా మళ్ళీ చూపిస్తుంది క్లియర్గా. సో కోర్ అనేది వచ్చింది. తర్వాత నేను ఈ కోర్ని COME కమ్ అనే మీమ్ కాయిన్లోకి నేను స్వాప్ చేస్తున్నానండి. ఇక్కడ 5.9990 అని ఉంది. సో అంతా చేయని అవసరం లేదండి, జస్ట్ మీరు 0.5 కోర్ని కోమ్గా మార్చుకున్నా కూడా చాలు. నేను వేరే ఏమన్నా ట్రాన్సాక్షన్ ఫీజులు వాటికి అవసరం ఉంటుందేమో అనేసి ఎక్కువ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పెట్టానండి. అంతేకాని ఆ 5.9 కోర్ కాయిన్ మొత్తాన్ని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 0.5 కోమ్ తోటి ఫస్ట్ ట్రై చేసి చూద్దామండి. సో ఇప్పుడు అది చేయడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద ఉన్నటువంటి కోమ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ స్వాప్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకు కోర్ అనేది డిఫాల్ట్గా చూపించేస్తుందండి. ఇక్కడ OEX ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని మళ్ళీ COMEగా మార్చుకోవాలి. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి COME వచ్చింది. సో COME మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన కోర్ అనేది చూపిస్తుంది కదా, నేను అక్కడ టచ్ చేసి జస్ట్ దాన్ని 0.5 కన్వర్ట్ చేశాను. సో 0.5 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నాకు కోమ్ అనేది 287.32 అనేవి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను కింద స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి అలా క్లిక్ చేసిన తర్వాత స్వాపింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి 5.99 ఏదైతే నాకు కోర్ ఉందో దాంట్లో నుంచి 0.5 కోర్ అనేది కట్ అయిపోయి ఇక్కడ నాకు COME టోకెన్స్ బ్యాలెన్స్ అనేది పెరిగిందండి. అంతకుముందు COME టోకెన్స్ అనేవి తక్కువ ఉన్నాయి, ఇప్పుడు 286.2999 అనే మిలియన్స్ కోమ్ టోకెన్స్ అనేవి వచ్చాయండి. సో ఈ విధంగా చేస్తే మన స్వాపింగ్ అనేది కంప్లీట్ అయినట్టే. సో ఇప్పుడు నేను బ్యాక్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకోసారి బ్యాక్ చేశాను. బ్యాక్ చేసిన తర్వాత ఇంకోసారి కూడా బ్యాక్ చేస్తున్నా. తర్వాత మిషన్ సి మీద మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇదివరకు COME కోమ్ ఏదైతే ఉందో అది పర్పుల్ కలర్లోకి మారిందండి, ఆరెంజ్ నుంచి. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి, గ్రీన్ మార్క్ అనేది పడిందండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ కానీ టైం పట్టుద్ది. మధ్యలో ఏంటి అంటే క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రావాల్సినటువంటి USDT అనేది ఇమీడియట్గా వస్తే మీరు ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. లేదు నాకు వచ్చినట్టు 3.5 రోజుల తర్వాత వస్తే చాలా టైం అనేది పడుతుంది. కానీ ఓపికగా చేసుకోండి. దీన్ని చేయడం వల్ల మీకు యూజ్ కూడా ఉండొచ్చు. మేబీ టెస్ట్ నెట్ కంప్లీట్ చేశారని చెప్పేసి మీకు 5% ఎక్స్ట్రా టోకెన్స్ విత్డ్రాల్ ద్వారా ఏమన్నా ఇచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఈ అన్ని మిషన్స్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోండి. సో ఇంతేనండి, సింపుల్గా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.